వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. Thank you, sir. Thank you, Nana. Thank you. Sit down, please sit down. అందరూ ఎవరి పేరు వాళ్ళు. Arena of Sri Saraswati, 34 years of excellence, is none other. A.V. Ramana Reddy Garu, we request you, sir, please kindly grace your presence on the dais to bless us, to receive all the guests over. Kindly, sir, you are most welcome. We invite such a great presence over here. We grace you on it. Thank you so much. Sir, please kindly grace your presence on the dais to be there with us in our ministry. Again, one more director, and in other group, all boys, the first brother. I request Padma Madam Garu, the great powerhouse of all the institutions, the guide us. Kindly, of course, our family members, principals, deans, all are there on the dais. Industrialist, the youngest industrialist, the son of Magunta Srinivasa Reddy Garu, the MP, kind student counselor, the great personality who is always
Kindly, sir, most welcome. So we are very happy and blessed to have these great personalities. Degrees on the dais to నేను చెప్పారు కదా ఎందుకు స్టార్ట్ చేశారు ఇప్పుడే గ్యాలరీ 1 సార్ ప్రిన్సిపాల్స్ పిల్లలు లోపలికి పంపించండి సురేష్ సార్ లోపలికి పంపించండి అన్న గోల్పి so thank you, sir. Now it is a time to అందరూ వాళ్ళు సౌండ్ కొంచెం వాల్యూమ్ పెంచాలంట మరి గెస్ట్లలో కొంచెం ఏమనుకోవచ్చు సార్ ఒకసారి చిన్న ఏంట్రా सारी गमो पदनिसा अरे करो करो जरा जलसा सारी गमो मगरिसा अरे करो करो जरा जलसा one more time जलसा that's right రెడీ పెట్టమను రాకర్ ఓకే థ్యాంక్ యూ
సార్ మీరు కూడా సార్ గణేష్ రెడ్డి సార్. సిఓ గారు ఈరోజు సార్ నా ఓకే ఓకే నా సార్ 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 ఒక్క నిమిషం పక్కన It's the time for the tournament. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదునందనుకై అందమైన ఎదునందనుకై కుందరదనలిరు వందన పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన ఎదునందనుకై కుందరదనలిరు వందన పరిమళ గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా కూర్చోవాలమ్మా, అక్కడ కూర్చోండి. రాజ్యాలు కూర్చోవాలి. కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖ కళగని సొక్కుచుక చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా మాలిమితో గోపాల బాలురతో మాలిమితో గోపాల బాలురతో పాలనే పినవి సాలనయనునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గాజులు మరి విరసాదులు గమనము గాజులు మరి విరసాదులు గమనము రాజిత త్యాగరాజ వినుతునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టాలి అందరు స్టూడెంట్స్ ప్లీజ్. సార్ సార్ మిగతా సైడ్ పక్కకు రండి చిన్న మీరు పక్కకు రమ్మా. గౌరవనీయులు పెద్దలు
మరి దామచర్ల జనార్దన్ రావు గారికి మా విద్యా సంస్థల తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లానే ముఖ్య అతిథులు, పెద్దలు, ప్రకాశం జిల్లా ప్రజల ముద్దుబిడ్డ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నకి, అట్లానే మా యువ పారిశ్రామికవేత్త, అనతి కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి యువనాయకుడిగా మా రాఘవబాబు గారికి, పట్టణాన్ని నిత్యము కనురెప్పలాగా కాపాడుకుంటూ మరి ఎవరికి ఎటువంటి చిన్న సమస్య వచ్చి నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చే తల్లి లాంటి మన గంగా సుజాత గారికి, ఆమెకు చేదోడు వదడుగా ఉంటున్నటువంటి మన కమిషనర్ గారికి, అట్లానే మా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అట్లానే ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు మా విద్యా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మేము 2017లో విద్యా సంస్థ స్థాపించాము. స్టార్టింగ్ లో 400 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు మన మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నని స్టార్టింగ్ పర్మిషన్ కాలేజీ అడిగాము. అడిగినప్పుడు సారు భుజం తట్టి, రమణ కాంపిటీషన్ హెవీగా ఉంది, మరి ఈ కాంపిటీషన్ లో మీరు తట్టుకోగలుగుతారా అని చెప్పి అన్న చూద్దామన్నా అని చెప్తే మనకి పర్మిషన్, మరి కాలేజీ పర్మిషన్ మనకి ఇచ్చారు అన్న. మరి తర్వాత భుజం తట్టి ఏం పర్లేదు, నువ్వు ధైర్యంగా పెట్టాలనుకుంటున్నావు కాబట్టి సక్సెస్ అయింది అని అన్న ఆశీస్సులు ఇచ్చాడు. అట్లానే కాలేజీ సక్సెస్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కాలేజీ పర్మిషన్ కావాలి అని అడిగాము. అప్పుడు అన్న ఇంకేం మారు మాట్లాడకుండా రెండో కాలేజీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లానే మరి 2017లో సార్ తెలియదు, జనార్దన్ రావు గారు సార్ తెలియదు, సార్ ద్వారా మీ ద్వారా కూడా కొత్త కాలేజీ పర్మిషన్ తెచ్చుకున్నాం సార్. అట్లానే నాకు 2007లోనే సారు నాకు ఫేవరెట్ అయ్యాడు సారు, జనార్దన్ సారు. ఎట్లా అంటే మా అక్కడ మంగమూరు రోడ్లో మేము ఒక హాస్టల్ క్యాంపస్ పెట్టాము. ఆ హాస్టల్ క్యాంపస్కి మరి కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్లో ఇచ్చారు. మరి అట్లానే సార్ కూడా 2-3 సార్లు సార్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాబ్లంగా ఉంది, ఇక్కడ పొగ వస్తుంది అది ఇది అని చెప్పి అన్నారు. అప్పుడు మేము మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న బర్త్డేకి పిలవడానికి సార్ దగ్గరికి పోయాము. రంగసాయి అన్న, ప్రసాద్ అన్న, బెల్లం సత్యం అన్న. అప్పుడు వాళ్ళు నన్ను పరిచయం చేశారు సార్కి. పరిచయం చేసినప్పుడు సార్ ఒకటే చెప్పాడు, బాబు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు రమణారెడ్డి గారు, ఏంటి ఏం ఇబ్బంది లేదు నీకు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకో, ఏంటి నువ్వు సక్రమంగా జాగ్రత్తగా నడుపుకో, మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని సారు ఎంతో సహృదయంతో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నాకు మంచి ఫేవరెట్ అయ్యాడు సారు. మరి సార్కి మరొకసారి మన విద్యా సంస్థ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మన కాలేజీ స్థాపించి మరి 8 years ఇది. ఇప్పుడు 5,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి 3 years నుంచి మనకి ఎవ్రీ ఇయర్ స్టేట్ ఫస్ట్ వస్తుంది. స్టేట్ ఫస్ట్ కూడా మరి 5 members 6 members అట్లా వస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ మనకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 6 members వచ్చినాయి. ఒక ఎంపీసీ స్టూడెంట్స్ 3, బైపీసీ స్టూడెంట్స్ 3, అంటే ఎంపీసీ బైపీసీ రెండిట్లో సెకండ్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అట్లానే 460కి 470కి 467 మార్కులు వచ్చాయి. అట్లానే మరి సెకండ్ ర్యాంక్ కూడా 17 మందికి వచ్చినాయి సార్. 13 మంది మరి ఎంపీసీ స్టూడెంట్స్, ఒక 3 members బైపీసీ స్టూడెంట్స్. అట్లానే థర్డ్ 33 members వచ్చింది సార్ థర్డ్. మరి వాళ్ళందరికీ ఒక 2 మార్కులు డిఫరెన్స్ తోటి 33 members ఉన్నారు. ఆ 33 members లో కూడా 31 member ఎంపీసీ, మరి 2 members బైపీసీ. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా మరి 1000కి 991 మార్కులు తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది సార్. అట్లానే ఎంసెట్ లో కూడా మరి 1000 లోపు 7 ర్యాంక్స్, 2000 లోపు 25 ర్యాంక్స్. అట్లానే మరి జేఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంకు, 4th ర్యాంకు, 100 లోపు ఒక 12 ర్యాంక్స్ సాధించడం జరిగింది సార్. అట్లా మా ప్రయత్నాన్ని ఇట్లా కొనసాగిస్తున్నాము. పేరెంట్స్ మరి ఒంగోలులో మనం కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత మరి నారాయణ చైతన్య కాంపిటీషన్, విజయవాడ గుంటూరు కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్కి మరి తట్టుకొని నిలబడతారా, వీళ్ళు మన పిల్లలకు న్యాయం చేస్తారా అనే ఉద్దేశంతో ఫస్ట్ 2-3 సంవత్సరాలు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.
తర్వాత మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకు న్యాయం జరుగుతుంది అనే విధంగా మేము ప్రోగ్రాం రన్ చేయడం జరిగింది. మరి అట్లానే వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100కి 100% మా శాయశక్తుల్లో మేము కష్టపడుతున్నాం సార్. మా ఫీజులు కూడా చాలా మినిమం ఫీజులు. ఇక్కడ 10th క్లాస్కి 80,000 తీసుకుంటున్నాం సార్ ఒంగోలులో. మేము విత్ హాస్టల్ 60,000 తీసుకుంటున్నాం సార్ విత్ ఎంసెట్ తోటి. అట్లానే జేఈ మెయిన్స్ బయట 1,00,000 2 లక్షలు ఉన్నాయి సార్, మేము 80,000 తీసుకుంటున్నాము. ఐఐటికి 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంది సార్ బయట, మేము 1,00,000 అని చెప్పేసి మన వాళ్ళు ఎవరన్నా చెప్తే 1,10,000 1,20,000 లక్షకు కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించే విధంగా మేము తీసుకున్నాం సార్. అట్లానే మా పేరెంట్స్కి మా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ముందు కూడా మరి 100% మా శాయశక్తులా మీకు కృషి చేస్తామని. మరి ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణము గణేష్ శంకర్ వాళ్ళు స్టడీ అవర్స్లో కూడా ఫుల్ టైం స్టడీ అవర్లో ఉండి వాళ్ళే షెడ్యూల్ రన్ చేసుకొని వాళ్ళే ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా కరెక్షన్ చేసి మరి ఫుల్ టైమ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండటం వల్ల ఈ సక్సెస్ సాధించామని మీకు తెలియజేస్తున్నాను. మాకు ఈ సక్సెస్ అందించడానికి మేము కష్టపడటానికి అవకాశం కల్పించినటువంటి పేరెంట్స్ మొత్తానికి మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. కాలాతీతమైంది కాబట్టి సార్ వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు మరి మధ్యాహ్నం 3 గంటలకే తిరుపతి పోవాల్సి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి కారులో కూర్చొని ఉన్నారు. మరి ఎంపీ గారితో కలిసి రావాలి ఫంక్షన్ అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఇప్పటిదాకా మీట్ చేశారు. మరి వాళ్ళకి మన సంస్థ తరఫున ఒకసారి అభినందనలు తెలియజేయాలి. అట్లానే ఎంపీ గారు కూడా కొంచెం జ్వరము జలుబు దగ్గు మరి ఉన్నప్పటికి కూడా మన కార్యక్రమం కోసం కేవలం మరి ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చి మన కార్యక్రమానికి జయప్రదం చేయాలి. జల్సా 1 వచ్చాడు, జల్సా 2 వచ్చాడు, జల్సా 3 అంతకంటే బాగా చేయాలి రమణారెడ్డి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అట్లానే మరి సారు పోల్చుకొని అంతకంటే బాగా చేసామో లేదో సారే నిర్ణయించుకోవాలి. అట్లానే రాఘవబాబు గారు మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విందు భోజనానికి నేను రాలేకపోయాను, ఈ జల్సా ఫంక్షన్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి కేవలం మన ఫంక్షన్ కోసమే రాఘవబాబు వచ్చాడు. అట్లానే మేడం గారు వీళ్ళంతా మరి మాకు సిస్టర్ లాంటి వాళ్ళు. నేను చెప్తా ఉంటాను పోయినప్పుడు నువ్వు మా సిస్టర్ అమ్మ ఉన్నప్పుడు ఆమె హ్యాపీగా మనం ఎట్లే ఉండాలి మన బంధం అని చెప్తూ ఉండేది. అట్లానే కమిషనర్ గారు కొత్త అయినప్పటికీ కూడా మరి మనకి మంచి సహృదయం కలిగిన వ్యక్తిగా మనం భావిస్తున్నాము. మరి ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేదు. మరి ఒక 2 నిమిషాలు రాఘవబాబు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. Good evening, friends. I can't hear you. I can't hear you. This is Jalsa 3. So we have to hear you 3 times more. I am very happy to be invited here today. This is my first invitation to a college program. I am amazed by whatever I have seen. Chana baga chesaru meerandaru. Keep up the good spirit, and I hope to keep coming back again and again and seeing more of your performances. Best of luck, study hard, play harder. So play hard, don't forget to play hard, make noise, play hard, be naughty. That's what you will remember in your life. మర్చిపోకుండా మీరు ఆడాలి, బాగా ఆడుకోవాలి, బాగా ఎంజాయ్ చేయండి, కానీ లాస్ట్ లో చదువుకోవాలి కూడా. What you play, make memories with what you play, make memories with being naughty. When you grow up, you will remember that education is required, but more important. So anyway, best of luck. Once again, thank you very much for inviting me here. I want to hear it louder. I cannot hear louder. Thank you very much. థ్యాంక్ యూ బాబు. మా అందరి తరపున మీకు దేవుడు మంచి ఆయురారోగ్యాలని దేవుడు. ఇప్పుడు మన గౌరవ పెద్దలు మరి మన ఎమ్మెల్యే గారు తిరుపతి పోవాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి మేడం వాళ్ళు కూడా కారులో ఉన్నారు. అందుకని మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. లేదా మైక్ సరిగ్గా లేదు, అది ఎలా ఉంటుంది?
హలో అందరికీ నమస్కారాలు. ఈరోజు సరస్వతి జూనియర్ కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులు మన సరస్వతి ఇన్స్టిట్యూషన్ చైర్మన్ రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ గంగాడి సుజాత గారు, అదేవిధంగా మన మాగుంట రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, తాతా ప్రసాద్ గారు, బెల్లం సత్యం గారు, ఇంకా రంగసాయి గారు, ఇంకా చాలామంది మన కామపల్లి సీను, ఇంకా పెద్దలంతా కూడా చాలామంది, వాళ్ళకి అదేవిధంగా ఈ కాలేజ్ టీచర్స్ కానీ అదేవిధంగా ఈ పిల్లల పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడే రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, దర్శి కాన్స్టిట్యున్సీ అయింది. దర్శిలో తాళ్ళూరు మండలంలో ఉండే రమణారెడ్డి 2017 ధైర్యం చేసి మన ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. ఇన్స్టిట్యూషన్ ఆ రోజు 2017లో దగ్గర ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 350 మంది ఉన్నారు. అయినా కూడా పట్టుదలతో కష్టపడి ఈరోజు 5500 మంది ఈ జూనియర్ కాలేజ్ కానీ అందరూ కూడా ఉన్నారు అంటే ఆయన పట్టుదల అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఆయన కృషి ఈరోజు ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది పేరెంట్స్, ఇంత అడావుడి ప్రోగ్రామ్, యాన్యువల్ ప్రోగ్రామ్స్ మేము కూడా చదువుకునేటప్పుడు అంతా మేము చూసాం. కానీ ఇంత భారీ ఎత్తున ఇంతమందిని పిలిచి ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చి ఒక డిసిప్లైను, ఒక క్రమశిక్షణగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ 2019లో స్టేట్ ర్యాంక్ కూడా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిందంటే ఆయన పిల్లల మీద కానీ టీచర్స్ కానీ అక్కడ ఉండే ఏ విధంగా ఒక డిసిప్లైన్లో చేసుకొని వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇన్స్టిట్యూషన్ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఉండే తల్లిదండ్రులు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు ఉండే ఆలోచన ప్రకారంగా మీరు కూడా మీ పిల్లలు కాలేజీకి పోయారు, వచ్చారు, వాళ్ళు ఏదో ఉన్నారు అనేది మాత్రం మీరు గమ్ముగా చూడగాకండి. వాళ్ళు కాలేజీకి పోయి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు, వాళ్ళ హోంవర్క్స్ ఏంటి, వాళ్ళు కాలేజీకి అసలు ఎన్ని డేస్ వెళ్తున్నారు, అటెండెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులు కానీ పరిశీలి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి క్రమశిక్షణలో రేపు ఒక మంచి పొజిషన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు మేము చూసాం ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా మందులకు అలవాటు అయిపోయారు, గంజాయి అలవాటు అయిపోయారు, ఇష్టారాజ్యంగా తయారైపోయిన పరిస్థితులు మేము అంతా కూడా చూసాం. ఇప్పుడు అంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఎక్కడా కూడా అలాంటివి జరగకుండా ఎక్కడ కూడా ఉండే విధంగా ఈరోజు టౌన్ పరిసరాలన్నీ కూడా మార్పు అనేది కూడా మేము కూడా తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడుండే యంగర్ జనరేషన్ డిగ్రీలో ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా చూడండి. అందుకే మనం కూడా గవర్నమెంట్ తరఫున కూడా మన పేరెంట్స్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి ఆ రోజు మీటింగులు పెట్టి పేరెంట్స్ అందరూ చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన పిల్లలు కూడా అందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫ్యూచర్కి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. మంచి డిసిప్లిన్లో చదువుకోండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు అందరూ కూడా బాగా చదివి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తండి, మీ కుటుంబ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళా రమణారెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కటి స్టార్ట్ చేసి మన డిగ్రీ అయిన వాళ్ళ వల్ల ఇంజనీరింగ్ కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టుకునే విధంగా పైకి ఎదగాలి. మంచి మార్గంలో ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పి
ఈ సందర్భం మీ అందరం కూడా తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఎక్కువసేపు ఉండేవాడిని. పోయినసారి రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు రమణారెడ్డి గారు. ఆ రోజు నేను వేరే ప్రోగ్రాముల వల్ల వెళ్ళలేకపోయా. మళ్ళీ ఈరోజు కూడా వెళ్తే బాగుండదని చెప్పేసి మధ్యాహ్నం కూడా వచ్చారు రమణారెడ్డి గారు. ఈరోజు ఎట్లో నాకు ప్రోగ్రాం లేట్ అవటం వల్ల ఇవాళ మీ అందరినీ కూడా కలుసుకున్నాం. స్టూడెంట్స్కి కూడా మన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, రమణారెడ్డి గారికి వాళ్ళకి స్టాఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈ గవర్నమెంట్ రాగానే నేను సార్ దగ్గరికి కాలేజ్ పర్మిషన్ పోయాను సార్. ఒక వారం అంతా జస్ట్ వారం రోజులే. రమణారెడ్డి అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మనం ఎమ్మటే లెటర్ ఇస్తే బాగుండదేమో అన్నాడు. అంటేను తప్పదు సార్, ఇప్పుడే లేట్ అయిపోయింది అనగానే అంతకైతే నేను మాట్లాడతానని చెప్పేసి ఎమ్మటే లెటర్ ఇచ్చేసి సరిగా లేదు, వయసు కూడా భయపడుతుంది. ఐఎమ్ నాట్ యంగ్ లైక్ యూ పీపుల్, బట్ ఐఎమ్ యాక్టింగ్ లైక్ యూ పీపుల్. ఈరోజు సరస్వతి విద్యాలయ సంస్థలో జల్సా 3 ర్యాంపేజ్ కార్యక్రమానికి అధ్యక్షుడు వహిస్తున్న సంస్థల కరెస్పాండెంట్ శ్రీ ఏవి రమణారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచంద్ర జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారికి, మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారు వెంకటేశ్వర గారికి, సోదరుల మంత్రి శ్రీనివాసరావు గారికి, తాతా ప్రసాద్ గారికి, బెల్లం సత్యం గారికి, కుప్ప రంగసాయి గారికి, బాలపర్తి శ్రీనారాయణ గారికి, కామాపల్లి శ్రీనివాసరావు గారికి, కొటారి నాగేశ్వరరావు గారికి, ప్రకాష్ గారికి, ఆత్మకూరి బ్రహ్మాయి గారికి, ఈరోజు ఇంకా కూడా విచ్చేసి ఉన్న ఎంపీపీ శ్రీనివాసరావు గారికి, వెంకటరెడ్డి గారికి, బ్రహ్మారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మురళి గారికి, శ్రీకాంత్ సోదరుడు వలి గారికి, ఈ సంస్థల డైరెక్టర్లు, యంగ్స్టర్స్ గణేష్ గారికి, శంకర్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసుకున్న పేరెంట్స్ కి, పిల్లలకందరికి కూడా అందరికీ ప్రైజెస్ ఇస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ అమ్మా. స్టేట్ థాట్ జే మౌనిక కేలో వెనకబాటుతనం రావడం వల్లనే ఈ రోజు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, చాలా వరకు యూత్ అనే వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. మనకి ఎక్కడ చూసినా సరే నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా స్టూడెంట్స్ మరి డ్రగ్స్ కి, ఈ మందులకి, మాదక ద్రవ్యాలకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కానీ అది మనకి ఎవ్వరికి కూడా మంచిది కాదు. వాడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకందరికి కూడా ఒక గోల్, ఒక ఎయిమ్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. నేను ఫలానా అవ్వాలి, నా తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, నా గురువులు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, నేను ఏదో ఒకటి సాధించి కన్న తల్లికి, జన్మభూమికి, చదువు చెప్పిన గురువులకి మంచి పేరు తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ కనుక మనలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎలాంటి వ్యసనానికి కూడా మనం అలవాటు పడడానికి మనం ఇష్టపడం. మన ఏం కేవలం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, ఏదో ఒక దాంట్లో మనం రాణించాలి. ఎందుకంటే 64 కళలు ఉన్నాయి. ఒక ఇంజనీర్లా, డాక్టర్లా, లేదంటే IAS IPS ఇవే కాదు, 64 కళల్లో ఏ కళ అయినా సరే మనకి ఇష్టమైన దాన్ని ఎంచుకోండి, దాని మీదనే కృషి చేయండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి మీరు మాత్రం దేనికి కూడా వెనకబాటు పడకూడదు. ప్రతి విషయం కూడా ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఈ రోజు యూత్ ఎలా ఉన్నారంటే, ఏ చిన్న విషయమైనా సరే మనం కనుక సాధించలేకపోతే ఒక నిర్లిప్తత, ఒక నిరాశ, ఏముంది ఇంకా నా లైఫ్ అయిపోయింది అని చెప్పేసి మనం వెనకబాటుతాం అస్సలు ఉండకూడదు. ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఈ రోజు రమణారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు కదా, 34 సంవత్సరాల తన యొక్క కెరీర్ లో మరి 2017లో మరి ఇక్కడ పెట్టేటప్పుడు చాలా
కాంపిటీషన్ ఉంది, కానీ వారు వెనకబడలే. ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు సక్సెస్ రేట్ లో ముందుకెళ్లారు. అలాగే మీరు కూడా ప్రతి విషయాన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎవరు ఏమన్నా, గురువులు మిమ్మల్ని కోపడినా, తల్లిదండ్రులు మీపై కోపడినా అది మీ మంచి కోసమే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు కూడా అవమానంగా ఫీల్ అవ్వడానికి ఉండే సమయం కాదు. ఎవరు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, కోపపడినా అది మీ యొక్క భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనము పై స్థాయికి రావడానికి, ఎదగడానికి ఒక మంచి మార్గదర్శకం అవుతుంది తప్ప మనము కనుక నిరాశ పడ్డామంటే మనం వెనకబడిపోతాము. నిరాశ అనేది మన దృష్టిలోనే ఉండకూడదు, మన డిక్షనరీలోనే నిరాశ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆశతో ముందుకు పోదాం. ప్రతి విషయంలో కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుందాం. అప్పుడే మీరు యొక్క విద్యా సంస్థలో చదువుకున్నందుకు ఒక గౌరవము, గుర్తింపు ఉంటుంది. అలాగే నేను పలానా అయ్యానని చెప్పి మళ్ళీ మా దగ్గరకు వచ్చారంటే మాకు కూడా చాలా గర్వంగా కూడా ఉంటుంది. కాబట్టి అలాగే తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా గర్వపడే విధంగా మీరు ఎదగాలని, ఈ యొక్క విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, అలాగే మన రమణారెడ్డి గారిని, వారి పిల్లల్ని కూడా, ఎందుకంటే దేవుళ్ళు అందరూ వేలింట్లోనే ఉన్నారు కాబట్టి, అందరూ కూడా వేలింట్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క సంస్థలకు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గొప్పవారు కావాలని, ఈ యొక్క విద్యా సంస్థలకి అంటే సరస్వతి విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే ఎగ్జామ్స్ లో బాగా అందరూ పాస్ అయ్యి మంచి మార్క్స్ తో మరి నెంబర్ 1 గా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నీ కోరిక నెరవేరుస్తారు మేడం వాళ్ళు. సార్ ఎంపీసీ ఒక్క నిమిషం ఇంటర్మీడియట్ 2024 లో ఒక్క నిమిషం సార్, మీకు ఒక విషయం చెప్పాలి. మేము ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేయడానికి మా మేడం సార్, పద్మా మేడం, అంటే ఆమె హోటల్ పెట్టమంది ఒంగోలులో హోటల్ పెడితే హోటల్లో ఉన్నారంటే అంటారు, స్కూల్లో ఉన్నారంటే మర్చిపోతారని చెప్పి కాలేజీ పెట్టాము. కాలేజీ సక్సెస్ అయిన తర్వాత ఆమె కోరిక ఇంకా తిరగకపోయేసరికి హోటల్ పెట్టాము సార్. అది మీ చేతుల మీదుగా, మేడం గారి చేతుల మీద, అది సార్ చేతుల మీద రన్ చేశారు. అది బాగా సక్సెస్ అయింది సార్. మీ అందరికీ మా ఆవుల వారు ఎందుకు అఫీషియల్ స్పాన్సర్ 2024 ఇంటర్మీడియట్ లో ఎంపీసీ వింగ్ లో స్టేట్ ఫస్ట్ కే ప్రతిమ 470 అవుట్ ఆఫ్ 467 స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఐ హాసిని ఎంపీసీ వింగ్ 470 out of 467 state first rank. I Bala Naveen MPC wing 470 out of 467 state first rank. Sir, వస్తున్నారు ఈ స్టేట్ ఫస్ట్ సార్. చిన్న రండి సార్తో సార్. బైపీసీ వింగ్ ఆర్ బెస్సీ 440 out of 436 స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఆర్ సుకుమార్ సాయి 440 out of 436 స్టేట్ ఫస్ట్ ర్యాంక్. పి హారికా జాయ్ 440 out of 436 స్టేట్ ఫస్ట్ ర్యాంక్. స్టేట్ సెకండ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎంపీసీ బైపీసీ సెకండ్ ర్యాంక్ మొత్తం అందరూ భాను ప్రకాష్, బి హర్షిని, జోష్నవి సుహాని, లక్ష్మీ గౌరీ శంకర్, కిరణ్ రెడ్డి, రథసారథి, సంజన, హేమలత, భాను ప్రకాష్, వెంకటాక్షయ, మొహసీన, గురు బ్రహ్మం, అజయ్ కుమార్, పవన్ కళ్యాణ్, శిరీష, వి సాహిత్య, విశ్వీ సాగర్. సరే వీళ్ళు అందరూ ఇప్పుడు పిలిచిన నేమ్స్ అందరూ ఇంటర్మీడియట్ 2024 లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు. మొమెంట్ అక్కపడి చెప్పండి. అబ్బాయిలు ఇచ్చారా?
లైన్లో నిలబడు అందరు లైన్లో నిలబడు. స్టేట్ థర్డ్ వాళ్ళు రెడీగా ఉండాలి. స్టేట్ థర్డ్ రెడీగా. జె మౌనిక, కె లోక కిరీటి, ఎస్ కృష్ణ, ఎనిమిరెడ్డి సిరి, ఎం విజయలక్ష్మి, జి పూజిత్, కె కళ్యాణి, జి ఝాన్సీ లక్ష్మి, కె చర్మిక, టి రమ్యతేజ, చల్లడి శ్రావణి, వెంకట నాగరాజు, రిషశ్రీ, వెంకట సాయి లక్ష్మీ ప్రసన్న, అస్మిత, ఫాతిమా, దేదీప్యారెడ్డి, మొహమ్మద్ ఉమర్, జయ వెంకట గణేష్, లక్ష్మీ శివకుమారి, ఎన్ భాగ్యశ్రీ. కానీ వీళ్ళందరూ ఎంపీసీ వింగ్ లో అండ్ బైపీసీ వింగ్ లో స్టేట్ 35 మెంబర్స్ వచ్చారు సార్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ రిజల్ట్ సాధించిన కాలేజ్ ఏమైనా ఉందంటే ఓన్లీ శ్రీ సరస్వతి. స్టేట్ ఫస్ట్ నారాయణ చైతన్యలో మీకు తెలిసి ఎంతమంది చదువుతుంటారో, కానీ అంతమంది చదువుతున్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఓన్లీ మన కాలేజీలోనే 3 మెంబర్స్కి వచ్చింది. రిమైనింగ్ ఏ కాలేజీలో ఎక్కడ స్టేట్ ఫస్ట్ ఎక్కడ రాలేదు సార్. థ్యాంక్ యూ సార్. ప్రణదీప్ అండర్ 19 క్రికెట్ వింగ్ లో అండర్ 19కి ఆర్ ప్రదీప్ సెలెక్ట్ అయ్యారండి. నా కార్పొరేటర్స్ శ్రీను గోపి అన్న పైకి రావాలి. మహాశక్తిమంతులైనా సరే ఇండి నేల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెల్లలేరు. నేనొక ప్రళయ భయంకరుణ్ణి. నాకు మరణమా ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्रीति नवदुर्गा प्रतिष्ठितः।
विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति दर्शिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते నీకు మరణము లేదా? ఈ సర్వశక్తి ముందేనా నీ ప్రతాపము? నీ గుండెను నా త్రిశూలాయుధంతో చీల్చి శాశ్వతంగా నీకు మృత్యు గంటికను మ్రోగించద. ఒకసారి అమ్మా ఈ 9వ అవతారాలు ఒకసారి వరుసగా ఉంచోరా. అందరూ మా కళ్ళు చెదిరేటటువంటి పెర్ఫార్మెన్స్, అందరూ గూస్ బంప్స్ గ్యారంటీ. ఎంతమందికి ఒకసారి క్లాప్స్ కూడా గట్టిగా, ఒకసారి క్లాప్స్ మాత్రమే గట్టిగా వినపడేటట్టు అందరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వేశారమ్మా. నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టే ఉంది. సినిమాలో కూడా చూడలే. చివరి మ్యూజిక్ ఒక్కసారి పెట్టండి. ఫీల్ కొంచెం దూరం. శివ సాంగ్లో రెడీగా ఉన్నారు.
వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు.